హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పండగ ఏదైనా సరే, సంక్రాంతి అయినా, దీపావళి అయినా, ట్రెడిషనల్ స్వీట్ అయినా చంద్రకాంతల్ని చేసుకోవడం ఆనవాయితీ. పెసరపప్పు బెల్లంతో చేసే ఈ చంద్రకాంతలు చాలా బాగుంటాయండి. 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చంద్రకాంతలు చేసుకోవడానికి 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఉట్టి పెసరపప్పుతో చేసామంటే మెత్తగా నోటికి అంటికిపోతాయి అన్నమాట. అలా కాకుండా పర్ఫెక్ట్గా బాగా రావాలంటే 1 స్పూన్ బియ్యాన్ని యాడ్ చేసుకొని రెండింటిని శుభ్రంగా నీళ్లు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ పప్పు బియ్యం మునిగేంత వరకు నీళ్లు వేసుకొని 3 గంటల సేపు అలా నానబెట్టుకోవాలి. ఈ పప్పు అనేది 3 గంటల పాటు నానాలన్నమాట. ఇప్పుడు 3 అవర్స్ తర్వాత ఈ బియ్యంలో వాటర్ అంతా తీసేసుకొని పప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. వాటర్ వేయకుండా మిక్సీ పట్టించుకోవాలండి, వాటర్ అయితే వేయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బెల్లం పౌడర్ తీసుకున్నాను అనమాట. 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మీకు స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకా 1/2 కప్పు వేసుకోవచ్చు. నేను ఎక్కువ స్వీట్ తిన్ను, అందుకని కొంచెం లైట్గా ఒకే కప్పు తీసుకున్నాను. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట. బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగి మనకి పాకంలా రావాలి. కొంచెం పాకంలా వచ్చిన తర్వాత ఈ మిక్సీ పట్టించుకున్న పెసరపప్పు ముద్దని అందులో వేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ నేను చూపించే విధంగా చేశారంటే చంద్రకాంతలు చాలా బాగా వస్తాయండి. పిండిలా లేకుండా చాలా బాగుంటాయి. బయట ఉన్నా సరే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చాలా బాగా వస్తాయన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చంద్రకాంతలు చేయడం చాలామందికి తెలియదు. ఇది ట్రెడిషనల్ రెసిపీ కదా, కొంచెం పెద్దవాళ్ళు అయితే చేసేవారు. ఇప్పుడు అయితే చాలామందికి తెలియదు. అందరూ జంతికలు ఇవే చేస్తుంటారు చాలా వరకు. చంద్రకాంతలు కూడా చాలా బాగా వస్తాయండి. అంతేకాదు నైవేద్యంగా కూడా దేవుడికి ప్రసాదంగా పెడతారు. ఈ బెల్లం పెసరపప్పు వేసుకున్నాం కదా, ఇదంతా కూడా ఈ పెసరపప్పు అంతా బెల్లంలో ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫ్లేమ్ని బాగా లోలో పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక మళ్ళీ కలుపుతూ తిప్పుతూ అలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అయితే బాగా లోలో పెట్టుకొని ఉడికించుకోవాలండి, లేదంటే మాడిపోయి బాగా రాదనమాట. పెసరపప్పు మాడిపోయి పప్పు మాడితే స్మెల్ వచ్చేస్తుంది. పప్పు మాడే స్మెల్ బాగుండదు, అలాగే ఉడకదు కూడా అనమాట. ఉండకట్టకుండా అలా లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి. బెల్లంలో బాగా ఉడికి గట్టిగా అవ్వాలన్నమాట. ఇది కొంచెం థిక్నెస్ బాగా రావాలి, గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలా తిప్పుతూ దగ్గరుండి ఉడికించుకోవాలన్నమాట. చూసారు కదా కన్సిస్టెన్సీ అలా రావాలన్నమాట. అంటే కొంచెం థిక్గా రావాలి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి ఇలా రాసుకొని ఈ ప్లేట్లోకి మనం ఉడికించుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. కొంతమంది ప్లేట్లో కాకుండా క్లాత్కి తడిపేసుకొని చేసుకుంటారు. నాకైతే తెలియదు. నేను ఇలా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగానే చేస్తానన్నమాట. ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పు ముద్దంతా ఇందులో ప్లేట్లో వేసేసుకున్నాం కదా, అదే స్పూన్ తోటి ఒత్తేసుకోవాలి. పల్చగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా, అలాగని మరీ పల్చగా కాకుండా 1 ఇంచు మందం ఉండేలా ఒత్తుకోవాలి. ఒత్తుకొని చేతితోటి వేడిగా ఉన్నప్పుడే చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. చెయ్యి కాలుతుంది కనుక లైట్గా వాటర్లో డిప్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకోవాలండి, చల్లారితే ఇది గట్టిగా అయిపోతుంది. అలా ఒత్తుకున్న తర్వాత పూర్తిగా 1 అవర్ పాటు అలా వదిలేయండి. 1 అవర్కి బాగా కంప్లీట్గా చల్లారిపోద్ది. 1 అవర్ తర్వాత చల్లారిన తర్వాత కత్తితోటి దీన్ని షేప్స్ కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. అది కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఈ కట్ చేసుకోవాలి, లేదంటే ఇది రాదు, కట్ చేసుకున్న రాదనమాట. కంప్లీట్గా చల్లారావాలి. ఇలాగా స్క్వేర్గా కట్ చేసుకుంటే షేప్ అనేది వస్తుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు.
నేనైతే ఇలా డైమండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నానండి. ఇదైతే ఈజీగా ఉంటుంది. షేప్స్ గూడా బాగొస్తాయి. చాలా బావుంటాయన్నమాట. చూడ్డానికి గూడా బావుంటాయి. అందుకనే ఈజీగా ఉంటుందని ఇలా చేసుకుంటున్నాను. చూసారు కదా! ఈ మాత్రం మందం ఉండాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా! ఒక్కొక్క పీసు ఈ మాత్రం మందంగా ఉండాలి. మరీ లావుగా ఉండకూడదు. ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క పీసు వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. వెంటనే తిప్పామంటే ఇది స్టిక్ అయిపోతుంది. కళాయికి అంటిపోయి షేప్ అనేది పాడైపోతుందనమాట. అలా కాకుండా ఆయిల్‌లో వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసి ఆ తర్వాత మాత్రమే దీన్ని టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవాలి. ఇదే విధంగా వేయించుకోవాలి అన్నీని. స్లోగా టర్న్ చేసుకోవాలి. ఈ చంద్రకాంతల రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తాయి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని టిష్యూ పేపర్‌లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా చంద్రకాంతలన్నీ స్లోగా వేయించి తీసేసుకోవాలి. హైలో పెట్టి వేయించకుండా మీడియంలో పెట్టుకొని అన్నీ వేయించుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ట్రెడిషనల్ రెసిపీ అయిన చంద్రకాంతల్ని చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోలో పూర్తిగా చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ట్రెడిషనల్ రెసిపీ అయిన చంద్రకాంతలు రెడీ అయిపోయాయి.